కొట్టు త్వరగా త్వరగా. ఏమైంది జగ్గు? రాజు ఎక్కడా? ఓహో, రాజు ఎక్కడికి వెళ్ళాడో నాకెలా తెలుస్తుంది? నేను ఎంతసేపు ఇంట్లో తన కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. నేను గెలిచాను. రాజు, నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు. మేము ఇంకా ఆడనే లేదు, ఈలోగా కాలియా గెలిచేశాడు. ఏం పర్వాలేదు జగ్గు, కాలియా కూడా మన ఫ్రెండే కదా. రాజు, నువ్వు జగ్గు ఇంటికి వెళ్ళకపోతే మరెక్కడికి వెళ్ళావు? జగ్గు ఇంటికే వెళ్తున్నాను. అప్పుడు మాట్లాడే మేక. మాట్లాడే మేక. మాట్లాడే మేక అయితే నేను కూడా వెతుకుతాను. నువ్వెందుకు వెతుకుతావు? అది నా స్నేహితురాలు. అయితే ఆ మేకతోటి నేను కూడా స్నేహం చేసుకుంటాను. కానీ ఇప్పుడు ఆ మేక ఎక్కడుంది? పదండి వెతుకుదాం. త్వరగా రండి. వినండి, ధోలక్పూర్లోని ప్రజలందరికీ ఈ రోజు నేను ఇంద్రజాలం చూపించబోతున్నాను. మీరు ఆ ఇంద్రజాలాన్ని చూడాలనుకుంటే ఈ రోజు సాయంత్రం మీరందరూ నాటక గుడారానికి వచ్చి చూడండి. మీలో ఎవరైనా ఎప్పుడైనా ఊహించి ఉంటారా విచిత్రమైన మాట్లాడే మేకను చూస్తామని? కాబట్టి మీరు ఆ విచిత్రమైన మేమే మేక ప్రదర్శన చూడాలనుకుంటే తప్పకుండా నాటకానికి వచ్చి తీరాలి. అవకాశాన్ని వినియోగించుకోండి. నాటకంలో మేమే ప్రదర్శన. ఈయనేదో ఆ మేక ఆయింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వెనకాల ఏదో జరుగుతుంది. విషయం ఏంటని మనకు ఆ మేకే చెప్తుంది. పదండి. ఇదిగో తిను, మనం త్వరగా బయలుదేరాలి. నాటకానికి ఆలస్యం అవుతోంది. త్వరగా తిను. ఇలా చూడు, నువ్వు ఎప్పటికీ అడవిలోకి వెళ్ళలేవు. అది అసాధ్యం. నాతోనే ఉండి నన్ను గొప్ప ధనవంతుణ్ణి చెయ్యాలి. ఇక నువ్వు భయపడకు మేక. ఈ ప్రదర్శన అయ్యిందంటే మనం ఎప్పటికీ ఈ మేకని కాపాడలేం భీమ్. ఇందుకు నా దగ్గర ఒక ఉపాయం ఉంది. స్వాగతం ధోలక్పూర్ ప్రజలందరికీ నా స్వాగతం. మీ అందరికీ ఇప్పుడు చూపించబోతున్నాను అడవిలోని ఒక విచిత్రాన్ని. మేక. ఇప్పుడు మీరందరూ కూడా ఆడే పాడే మేకను చూస్తారు. ఇలా చూడు, నాకు తెలుసు నువ్వు ఆడగలవు పాడగలవు అని. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యకపోతే నిన్ను నాట్యం చెయ్యి మేక, పాడు. అరే, ఇది అసలు సాధారణమైన మేకే. ఇదేమి మాట్లాడదు, డాన్స్ చెయ్యదు. ఇదొక మామూలు మేక. దీన్ని ఇంతకు మించి ఇబ్బంది పెట్టకూడదు. నన్ను కాపాడినందుకు చాలా కృతజ్ఞతలు స్నేహితులారా. ఇంకా రాజు, నిన్నెప్పటికీ మర్చిపోలేను. సరే, నేను వెళ్ళొస్తాను. టాటా, బాయ్. నన్ను మర్చిపోకండి. అప్పుడప్పుడు నన్ను చూడటానికి వస్తూ ఉండండి. బాయ్. ఇది చాలా తీయగా ఉంది. ఇక్కడ కూర్చొని చెరుగడ్డ తినడం భలే సరదాగా ఉంది కదా. ఏమైంది రాజు? నేను చెరుగడ్డ తినలేకపోతున్నాను. నా కుడివైపు పన్ను చాలా నొప్పెడుతోంది. ఒకవేళ నీ పన్ను విరిగిపోయిందా రాజు? లేదు, పన్ను విరిగిపోలేదు. చాలా నొప్పెడుతోంది. సరే, అయితే ఇప్పుడు మనం పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఏంటి? ఆ పళ్ళ డాక్టర్ దగ్గరకా? ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు పళ్ళు తీసేస్తున్నారని అందరూ చెప్పుకుంటున్నారు. నేను ఆయన దగ్గరికి రాను. నాకు చాలా భయంగా ఉంది. ఒకవేళ ఆ డాక్టర్ గారు నీ పంటి నొప్పికి మందులు ఇచ్చారంటే వెంటనే నీ పంటి నొప్పి పోతుందేమో. అలాగా? అయితే
అయితే సరే, పదండి వెళ్దాం. కానీ మీరు కూడా నాతో పాటే ఉండాలి. నోరు తెరు. ఆను పళ్ళు తీసేయాలి. నేనిప్పుడు తీయించుకోను. ఏ రాజు, ఎక్కడికి వెళ్తున్నా? ఆగు. ఎలాగైనా సరే నీ పళ్ళు తీసే తీరుతాను. వద్దు. తీసేస్తాను, నీ పళ్ళు తీసేస్తాను. హెచ్చరిక, మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చిన ఈ వ్యక్తి పంటి డాక్టర్ నని చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ప్రజల పళ్ళని సేకరించి వరల్డ్ రికార్డ్ సాధించాలన్నదే అతని ప్రధాన గమ్యం. అందుచేత ప్రజలు అప్రమత్తంగా ఉండండి. అతన్ని చూస్తే గనుక మాకు తెలియజేయండి. వరల్డ్ రికార్డ్ సాధించాలనుకోవడం కాదు, నేను సాధించేశాను. ఇప్పుడు నేను 1, 2, 3, 4 మీ నలుగురు నుంచి 4 పళ్ళు తీశానంటే నా 1000 పళ్ళ కలెక్షన్ పూర్తయిపోతుంది. ఎందుకంటే యాక్సిడెంట్ లో నా పళ్ళన్నీ పోయిన తర్వాత ఇంకెవరికి పళ్ళు ఉండకూడదనుకున్నాను. సేమ్ టు సేమ్. ఎలా ఉంది నా ఐడియా? నువ్వు ఆ పని చేయకుండా మేము అడ్డుకుంటాం. డాక్టర్లు అయితే కొన్ని విషయాలు సులభంగా చేయొచ్చు. అదేంటంటే ఈ క్లోరోఫామ్ ని ఈజీగా వాడచ్చు. దీంతో మిమ్మల్ని స్పృహ తప్పేలా చేస్తా. ఇప్పుడు నాకు నొప్పి తెలియడం లేదు. బహుశా నీ పళ్ళల్లో ఏదైనా ఇరుక్కొని ఉంటుంది, అందుకే నొప్పి తెలియడం లేదు. అవును, సరిగ్గా చెప్పారు. కొన్ని రోజుల పాటు నేను చెరుకుగడ్డ అస్సలు తిన్ను. కానీ ఈ రుచికరమైన లడ్డూలు మాత్రం తింటాను.